గోంగూర అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం కదా. అందుకే ఈరోజు నేను మంచి గోంగూర రైస్ చూపిస్తున్నా. ఫస్ట్ మనము ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు, ఇంకా కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను యాడ్ చేయలేను. కొంచెం మినప్పప్పు, ఒక 4 ఎండుమిర్చీలు, అంటే మీకు స్పైస్కి సరిపోయేంత వేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, అంత కొంచెం మినప్పప్పు అవి వేసుకొని అవి లైట్గా రోస్ట్ చేసుకోండి మంచిగా. అంటే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు అట్లా ఫ్రై చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతుంది. మనకి పౌడర్ చేసుకున్నా కానీ ఫైన్ పౌడర్ అవుతుంది అనమాట. సో అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని అవి పక్కకు తీసి పెట్టుకోండి ఒక గిన్నెలో. అది పౌడర్ చేసి కూడా పెట్టుకోండి. ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం గోంగూర నేనైతే ఒక 2 కప్స్ ఆఫ్ గోంగూర తీసుకున్నా. అది మంచిగా కడిగి శుభ్రం చేసుకుంటాం కదా, మంచిగా కడిగి అది దాంట్లో గిన్నెలో ప్లేట్లో వేసేసి మంచిగా ఫ్రై చేయండి. చూపిస్తున్నాను కదా, అట్లా ఫ్రై చేయండి. నార్మల్గా అసలు గోంగూరతో పచ్చడి చేసినా కూడా చాలా బాగుంటుంది కదా. నాకు చట్నీ అయితే చాలా ఇష్టం. ఇంక ఈరోజు నాకెందుకో రైస్, అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో మా ఆఫీస్లో కాంబో రైస్ దొరుకుతుండే, అందులో గోంగూర రైస్ మస్తు ఉంటుండే అసలు. అందుకనే ఒకసారి ట్రై చేద్దామని ఈరోజు ట్రై చేసి మీకు కూడా చూపిస్తున్నా. ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం దానిపైన మూత పెట్టి కొంచెం మగ్గించుకుందాము. సో దట్ గోంగూర మంచిగా ఉడికేసి మనకి మిక్సీ చేసుకున్నా కానీ కొంచెం జిగురు అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే వండుకున్న రైస్ ఇట్లా పొడి పొడి చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనము గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. అది ఎట్లా అంటే దగ్గరికి వచ్చిందనుకో మనకు అంత జలుబురు అనిపించదు. సో అందుకని మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకో సూపర్గా ఉంటుంది టేస్ట్. మంచిగా కలపాలి దాన్ని, మొత్తం అడుగు పడుతూ ఉంటుంది కదా గోంగూర నార్మల్గా అయినా. సో దాన్ని అడుగు పట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. నేను మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి 3 రెమ్మల చింతపండు తీసుకున్నా. అంటే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతది. ఎందుకంటే ఆల్రెడీ మనకి రెడ్ గోంగూర కొంచెం పుల్లగానే ఉంటుంది కదా, అది కొంచెం ఇది చింతపండు వేస్తుంటే బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పి వేసిన. అట్లాగే పౌడర్ చేసి పెట్టుకోండి అని చూపిస్తున్నా. మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మనకి ఇప్పుడు దానికి కావాల్సిన పోపులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు వేసి దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంకా మీకు ఏమైనా యాడ్ చేసుకుంటారు కదా, కొంచెంమంది హింగు కూడా వేసుకుంటారు. నేను హింగు కూడా వేయలేదు. కొంచెం మినపప్పు వేసుకున్నా, శనగపప్పు లేదని చెప్పా కదా, అందుకనే శనగపప్పు యాడ్ చేయలేను. వేసుకోండి, శనగపప్పు కూడా బాగుంటుంది. ఇంకా పల్లీలు కూడా యాడ్ చేయండి. పల్లీలు వేస్తే కూడా మంచిగా పులిహోరకి పల్లి కానీ కాజు కానీ అవన్నీ వేసుకోవచ్చు. ఈ ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నేను నెయ్యి యాడ్ చేయలేదు. నెయ్యి వేస్తే కూడా రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కొంచెం కరివేపాకు, మనం మిక్సీ చేసి పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసుకుంటే, ఎందుకంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. సో దట్ మంచిగా టేస్ట్ తెలుస్తుంది కాబట్టి కొంచెం అవి ఫ్రై చేసుకున్నాను. ఎక్కువసేపు కూడా కాదు, జస్ట్ ఒక 1 to 2 minutes, అంటే 2 minutes కూడా వద్దు, జస్ట్ ఒక 1 minute అట్లా ఫ్రై చేసేసి అది మొత్తం కొంచెం దగ్గర పడిపోతుంది అప్పుడే. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. అది మొత్తం మంచిగా కలిపిన తర్వాత అది మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది కూడా పక్కన పెట్టుకొని రెడీగా. మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది చూడండి, ఫస్ట్ మసాలా పొడి, ఆ మసాలా పొడి కూడా ఈ పేస్ట్లో, ఈ పోపులో వేసేసి కొంచెం ఇట్లా కలుపుకోవాలి. అంటే జస్ట్ అది స్టవ్ ఆఫ్ చేసే కలుపుకోండి. స్టవ్ ఆన్ చేస్తే మళ్ళీ అది అడుగంటుకుంటుంది. సో ఆ పౌడర్ మొత్తం అందులో వేసేసి కలిపేయండి ఒకసారి. ఇది మంచిగా కలవడంలోనే ఉంది ఇక్కడ మనకి. మంచిగా కలిపేసి చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అట్లా కలిపేసి మనం ముందుగా ఉడికించుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నంలోకి మొత్తం మిక్చర్ మొత్తం వేసేసేయండి. మంచిగా వేసి
మంచిగా కలపండి. చేత్తో అయినా కలపవచ్చు, స్పూన్తో అయినా కలపవచ్చు. నేను ఫస్ట్ స్పూన్తో కలిపిన వస్తుందేమో అని, ఆ తర్వాత నాకు కొంచెం లమ్స్ కనిపించింది. ఇంక అందుకనే నేను మళ్ళీ హ్యాండ్ యూస్ చేసి మంచిగా కలిపేసేసిన. పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. నాకు పల్లీలు అయితే చాలా ఇష్టం, కానీ నాకు అవైలబిలిటీలో ఏమీ లేకుండే ఈరోజు. ఇంక అందుకని నేను నార్మల్గానే చేసేసిన, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా వస్తుందని. నాది ఇది ఫస్ట్ అటెంప్ట్ ఇది చేయడం కూడా. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా పుంటి కూరతో ఇంకా డిఫరెంట్ తినాలనిపిస్తే ఇట్లా రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. మ్యాక్సిమం మనకి తెలిసింది ఏంటి, చట్నీ చేసుకోవడం, పప్పు చేసుకోవడమే, కానీ ఇట్లా రైస్ చేసుకోవడం